ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించిన సీఎం, విద్యార్థులతో కలిసి అల్పాహారం సేవించిన రేవంత్ రెడ్డి. దేశ విద్యారంగానికే తెలంగాణ దిక్సూచిగా మారుతుందన్న సీఎం, ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ బడులు తీర్చిదిద్దుతున్నామనే వెల్లడి. హనుమకొండలో బాలుడిని పరామర్శించిన పవన్ కళ్యాణ్, అభిమాని కోరిక మేరకు ఇంటికెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా. జగిత్యాల జిల్లాలో ముమ్మరంగా పాఠశాల బస్సుల తనిఖీలు, నిబంధనలు పాటించని వాహనాలను జప్తు చేసిన అధికారులు. ప్రతిపక్ష ఎంపీలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందన్న కాంగ్రెస్, ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్నే కూడీ చేస్తోందని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హనుమకొండలో పర్యటిస్తున్నారు. హనుమాన్ నగర్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ ఇంటికెళ్లి పరామర్శించారు. కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైన నిరంజన్ను ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆప్యాయంగా పలకరించారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ పవన్ అభిమాని. పవన్ కళ్యాణ్ను చూడాలనేది నిరంజన్ కోరిక. దీనిపై స్పందించిన జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్కు సమాచారం అందించగా అభిమానిని కలిసేందుకు హన్మకొండకు వచ్చి నిరంజన్ను పరామర్శించారు. ప్రియమైన నిరంజన్కు ప్రేమతో అని డైరీలో రాసి ఇచ్చారు. దుర్గామాత ఆశీస్సులతో చల్లగా ఉండాలని నిరంజన్ను ఆశీర్వదించారు. పవన్ను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. బాలుడికి పరామర్శ అనంతరం పవన్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కి పాల్పడిన పలువురు విద్యార్థులపై వేటు పడింది. బీడీఎస్ మొదటి సంవత్సరం స్టూడెంట్స్ ను ఫైనల్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారనే ఆరోపణలతో ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద 12 మందిపై కేసు నమోదైంది. ర్యాగింగ్ కు పాల్పడిన వారిని 6 నెలల పాటు కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన సుంకరి నరహరిరావుకు మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరిరావును చెంచలగూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ పాత బస్తీలోని ఒక సాధారణ నివాసంలో ఉంటున్న రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ భూమి రికార్డుల విభాగంలో మల్టీజోన్ 2 ఉప సంచాలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరహరిరావు ఇంట్లో నిన్న ఏసీబీ జరిపిన సోదాల్లో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అతని బెడ్రూంలోని బీరువా, దానిపై ఉన్న కబోర్డులు తెరిచిన ఏసీబీ అధికారులు షాక్ కి గురయ్యారు. అందులో గుట్టలు గుట్టలుగా 500 నోట్ల కట్టలు పేర్చి ఉన్నాయి. ఇల్లంతా వెతికిన అధికారులకి ప్రతి మూలన నోట్ల కట్టలే దర్శనమిచ్చాయి. వెంటనే కౌంటింగ్ మిషన్లను రప్పించి అర్ధరాత్రి వరకు లెక్కించగా నగదు రూపంలోనే ఏకంగా 1,54,00,000 ఉన్నట్లు తేల్చారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉండడంతో నరహరిరావును అరెస్టు చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో చెంచలగూడ జైలుకు తరలించారు. ఎస్సీ బీసీ సంక్షేమ శాఖలో జరిగిన 2,000 కోట్ల అవినీతిని మాజీ మంత్రి హరీష్ రావు నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు.
1100 కోట్ల టెండర్లో 2000 కోట్ల రూపాయల స్కామ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కరీంనగర్లో పర్యటించిన వారు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆర్టీసీ బస్సులకు యాజమాన్యుల్ని చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి నేను, ఒక దళిత వర్గానికి సంబంధించిన వారు, ఒక మైనారిటీ. మేము నిర్వహిస్తున్న శాఖల్లో మీరు ఈ విధంగా మాట్లాడితే మీకు ఆ వర్గాల పట్ల ఎంత అవహేళనగా, ఎంత అవగాహన రాహిత్యంతో, ఎంత పూర్తిగా మా మీద జాలిని పెడుతూ మాట్లాడుతున్నటువంటి తీవ్రంగా ఖండిస్తాం. రాజకీయాలు ఉన్నంతసేపు రాజుగా ఉండాలి, రాజకీయాల నుంచి విడ్డా అయితే మన మహారాజులాగా బతకాలనుకుంటున్నాం తప్ప ఎక్కడ అటువంటి అవకాశం రానియము. మళ్లీ చెప్తా ఉన్నాం, దయచేసి పారదర్శకంగా ఉన్నాం. నిరూపిస్తే అజరుద్దీన్ గారిని కూడా ఒప్పించి మేము ముగ్గురం లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినటువంటి ఏ దానికైనా చర్చకు, ఏ దానికైనా సిద్ధం మేము మాట్లాడుతాం. నిజానికి తెలియని లోపం అన్నట్టు ఎస్ఐఆర్ జరిగినప్పుడు 2002లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు భారత ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఓటక్కులు కోల్పోవద్దనే సంకల్పంతో చేసినాం. ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకపోతే తొలగిస్తామనేటువంటి విధానం కొద్దిగా వస్తోంది. చాలా ప్రజలు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎస్ఐఆర్ మీద ఇంత ఆందోళన చెందుతుంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందిస్తలేదు. చాలా సోషల్ మీడియాలో వస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ కార్యకర్తగా ఎన్నికల సంఘం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా తప్పుడు చేస్తున్నటువంటి విధంగా మేము మళ్లీ కోరుతున్నాం. బండి సంజయ్ గారు, అర్హత కలిగిన ఓటర్ ఒక్కరు పోకుండా చూసుకోండి, విదేశీయుల ఓటు తొలగించుకోండి. మాకే అభ్యంతరంలే. ఎంతసేపు మతం రంగు పులిమి రాజకీయం చేయడం తప్ప ఇంకొక అంశమే మీకు లేదన్నమాట మనం చెప్పాలి. అంటే మొత్తం 1142 కోట్ల రూపాయల యొక్క సెంట్రల్ ప్రొక్యూర్ జరిగితే 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మాట్లాడుతున్నారు. అది చాలా బాధ అనిపిస్తుంది. మా మీద అవహేళన, ఒక ఎస్సీ మంత్రి మీద, బీసీ మంత్రి మీద త్వరగారు అవహేళనగా అసహనంగా మాట్లాడు మా మీద. అంటే గత కళ్ళ కనబడుతుంది త్వర 2000 కోట్ల రూపాయల యొక్క స్కామ్ జరిగిందన్న మాట గిట్ట నిరూపిస్తే నేను రాజీనామా పత్రం నేను ఇష్టానికి సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పాలనలో సింగరేణి కార్మికులకు బొగ్గు గనుల్లో కనీసం ఆక్సిజన్ అందించలేని దుస్థితి ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 11వ బొగ్గు గని వద్ద బాయిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన బేలగా మారడం వల్లే ఏపీ నేతలు తమకు అధికారం కావాలంటూ తెలంగాణకు వస్తున్నారని కవిత ఆరోపించారు. మొత్తం కంప్లీట్ కోల్ బెల్ట్ అంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీరు వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చారు. ఏమైంది అధికారంలోకి తీసుకొస్తే అంటే ఇలా గ్లౌజులు వేసుకుంటే 6 నెలలు రావాల్సినవి 1 నెలనే జరిగిపోతుంది. బూట్లు బాటా కంపెనీ బూట్లు రావాలి, మామూలు కంపెనీ బూట్లు వచ్చినాయి, కింద జారిపడే పరిస్థితి వచ్చింది. ఇలా కనీసం మొలలు లేనటువంటి పరిస్థితి ఉంది. మీరు లోపలికి దిగితే డ్రిల్లింగ్ మెషిన్లకు బిట్లు లేని పరిస్థితి ఉన్నది. ఏమొచ్చింది కాంగ్రెస్ వస్తే అంటే డబ్బులు లేవు మా దగ్గర, మేము ఎటన్నా పోతే మమ్మల్ని చెప్పులేకపోయేటోళ్ళక చూస్తున్నారు, మాకు అప్పు లేదు కాబట్టి మేము సింగరేణికి కట్టాల్సినటువంటి 50,000 కోట్లు మేము కట్టలేదు కాబట్టి మీకు మెషిన్లు ఇస్తలేము, పార్ట్స్ ఇస్తలేము అంటున్నారు. మరి ఎందుకు వచ్చినట్టు అధికారంలోకి? ఏం చెప్పొచ్చారు అధికారంలోకి? ఇలా కనీసం ఆక్సిజన్ మనకు గాలి ఇవ్వలేకపోతున్నారు అండర్ గ్రౌండ్ మైన్లో. కనీసం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి గాలి ఆక్సిజన్ ఇచ్చే సోయి లేదన్నది మాత్రం వాస్తవం ఇలా జరుగుతున్నది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి భారీ ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు. రాములపల్లిలో 50కి పైగా ట్రాక్టర్ల ఇసుక, శాంతినగర్లో 30కి పైగా ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన మొత్తం ఇసుకను విచారణ కోసం పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఏసీపీ సతీష్ తెలిపారు. స్పందించిన సిపి గౌస్ ఆలం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా సహజ వనరులైన ఇసుకను అక్రమంగా తవ్వినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు మైనింగ్ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. తమ ఎంపీలను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. శివసేన సిండే వర్గంలోకి ఫిరాయించేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపినట్లు విమర్శించారు. ఒక్కో ఎంపీకి అడ్వాన్స్ 15 కోట్లు ఆఫర్ చేసినట్లు రౌత్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన ఓ పోస్టు పెట్టారు.
శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎంపీల్లో మరోసారి చీలికరానుందని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ రౌత్ ఈ ఆరోపణలు చేశారు. ఆపరేషన్ టైగర్లో భాగంగా ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన 9 మంది ఎంపీల్లో కొందరు సింధే శిబిరంలో చేరనున్నట్లు ప్రచారం మొదలైంది. రౌత్ వ్యాఖ్యలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా స్పందించారు. ఆయన సందేశాన్ని రీపోస్టు చేస్తూ వ్యంగ్యంతో కూడిన వ్యాఖ్య జత చేశారు. కేవలం 15 కోట్లేనా, అంత తక్కువకు ఎందుకు పార్టీ ఫిరాయిస్తున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ ఎంపీలకు అడ్వాన్సుగా 4 కోట్లు, నెలకు 1 కోటి చొప్పున 36 నెలలకు 36 కోట్లు లభించనున్నాయని ఎక్స్ పోస్టులో మొయిత్రా పేర్కొన్నారు. తమ ఎంపీలకు హనీ ప్లస్ మనీ 2 దక్కాయని చమత్కరించారు. రాజ్యాంగ చట్ట సవరణ బిల్లు ఓటమికి ప్రతీకారంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై దాడి చేయడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. 2 ఏళ్ల క్రితం బీజేపీ వ్యతిరేక అజెండాతో ఎన్నికైన వారిని ప్రలోభాలకు గురిచేసి ఎన్డీఏ వైపు ఆకర్షిస్తున్నారని విమర్శించింది. పార్టీ ఫిరాయించే వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. బెంగాల్లో టీఎంసీ ఎంపీల తిరుగుబాటు, మహారాష్ట్రలో ఉద్దవ్ వర్గం మరోసారి చీలనుందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి పూర్తిగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మాదిరిగా వ్యక్తుల అవసరాలకు తగ్గట్టుగా వివిధ పథకాలు, ఉత్పత్తులను అందిస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఆగడాలకు అంతే లేకుండా పోతుందని, అయినప్పటికీ అంతిమ లక్ష్యం సాధించలేరని జయరాం రమేష్ జోస్యం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇవాళ ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు, హర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ఉన్న వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం దాడితో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ భేటీ జరగనుంది. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ, ట్రంప్ విడిగా హాజరు కానున్నారు. 16 నెలల తరువాత తొలిసారి ఇరువురి మధ్య ఈ భేటీ జరగనుంది. పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన భద్రత, హర్ముజ్ జలసంధి అంశంతో పాటు ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. $1,00,000 ఇస్తేనే H1B వీసా ఇస్తామంటూ యాజమాన్యం వేధించిందని ఓ భారతీయ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు టెక్సాస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగ అధికారులకు సమాచారం ఇస్తామని కంపెనీ యజమాని బెదిరించినట్లు పిటిషనర్ ఆరోపించారు. 2023లో అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి H1B వీసా సాధించిన రిషికేష్ కు స్పాన్సర్షిప్ ఉద్యోగం వచ్చింది. భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త సాయి జితేందర్ కలగ్రా కంపెనీలో ఉద్యోగం పొందారు. అయితే రిషికేష్ కు ప్రాజెక్టు ఇవ్వకుండా బెంచ్ మీద ఉంచిన కంపెనీ ఉద్యోగంలో కొనసాగుతున్నట్లుగా చూపించడానికి H1B వీసా హోదా కాపాడుకోవటానికి డబ్బులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి చేసిందని రిషికేష్ ఆరోపించారు. అదనంగా డబ్బులు తీసుకుని పే స్లిప్పులు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో ఇమ్మిగ్రేషన్ హోదా కోల్పోతాననే భయంతో $8,800 చెల్లించినట్లు రిషికేష్ చెప్పారు. చెల్లించని వేతనాలు, బలవంతపు చెల్లింపులు కలిపి మొత్తం $97,248 ఇప్పించాలని రిషికేష్ టెక్సాస్ కోర్టును ఆశ్రయించారు. అమెరికా సైనిక దాడిని 3 నెలలు తట్టుకుని నిలబడ్డామన్న ఇరాన్ పాలకుల సంతోషం ఎంతో కాలం నిలిచేలా లేదు. అమెరికాతో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరి యుద్దం ముగింపు దశకు చేరగా ఇరాన్ పాలకులకు అసలు సమస్య ఇప్పుడే మొదలైందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు సంప్రదాయవాదులు మాత్రం చర్చలను వ్యతిరేకిస్తూ మళ్లీ ఆయుధాలు తయారు చేయాలని ఒత్తిడి చేయడం సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీకి తలనొప్పిగా మారింది. పశ్చిమాసియాలో యుద్దం ముగిసిన వెంటనే ఇరాన్ పాలకులకు అసలైన పరీక్ష ఎదురు కాబోతోందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషించారు. ఏళ్ల తరబడి ఆంక్షలతో నలిగిపోయిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఈ 3 నెలల యుద్దంతో పూర్తిగా చిన్నాభిన్నమైంది. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకగా నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. అమెరికా ఆంక్షల్ని సడలించి విదేశాల్లో స్తంభించిన ఇరాన్ నిధుల్ని విడుదల చేస్తే ఆ సొమ్మును బ్యాంకుల బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి, కూలిపోయిన పరిశ్రమల పునర్నిర్మాణానికి ఉపయోగించాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా జీవన ప్రమాణాలు మెరుగుపరచకపోతే గత జనవరిలో జరిగిన ప్రజా నిరసనల కంటే పెద్ద తిరుగుబాటు వచ్చే ప్రమాదముందని ఇరాన్ ఉన్నతాధికారులే అంతర్గతంగా అంగీకరిస్తున్నారు.
మరోవైపు ఇరాన్ ప్రభుత్వ నిర్ణయాలపై దేశంలోని కరుడుగట్టిన సంప్రదాయవాద వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. యుద్ధం తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. తమ నాయకుడిని పొట్టనబెట్టుకున్న శత్రువుతో చేతులు కలపడం ఏంటని వారు సొంత ప్రభుత్వంపైనే తిరగబడుతున్నారు. శత్రువుతో ఒప్పందం కుదుర్చుకుంటారా? ఖమేనీ ప్రాణత్యాగానికి ప్రతీకారం తీర్చుకోరా? హంతకులతో చేతులు ఎలా కలుపుతారు అంటూ రెవల్యూషనరీ గార్డ్స్ పరిధిలోని బాసిజ్ సాయుధ మిలీషియా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందం ద్వారా లభించే నిధుల్ని ప్రజల కోసం కాకుండా ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికే వాడాలని ఈ వర్గాలు ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించేది సామాన్యులైన సంప్రదాయవాదులైన వారిని ఉక్కుపాదంతో అణచివేయడానికి ఇరాన్ పాలకులు సిద్ధంగా ఉన్నారని అంతర్జాతీయ నిపుణులు తెలిపారు. ఇరాన్ ప్రజల ఆకలి మంటల్ని తిరుగుబాటును చల్లార్చడం సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీకి అంత సులువు కాదు. రాబోయే 60 రోజుల వ్యవధిలో అమెరికాతో జరిగే పూర్తిస్థాయి అణుచర్చలు సఫలమై ఆంక్షలు పూర్తిగా తొలగిపోతేనే ఇరాన్ పాలకులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. లేదంటే ఇరాన్ మరో అంతర్గత విప్లవానికి వేదిక కాక తప్పదు. సరిహద్దుల నుంచి అక్రమంగా చొరబడి ఏళ్లుగా భారత్లో పాతుకుపోయిన బంగ్లాదేశీ పౌరులను తిప్పి పంపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ముమ్మరం చేశాయి. సరిహద్దు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పోలీసులు అక్రమ బంగ్లాదేశీ వలసదారులను గుర్తించి డిపోర్ట్ చేసే కార్యక్రమం చేపట్టాయి. ఇందుకోసం డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి స్మార్ట్ కంచె నిర్మించి అక్కడ చొరబాట్లకు అడ్డుకట్ట వేసే యత్నాల్లో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. భారత్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి తిప్పి పంపేందుకు కేంద్రం, రాష్ట్రాలు భారీ ఆపరేషన్ చేపడుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సహకారంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఎప్పటినుంచో జరుగుతూ ఉండగా ఇటీవల పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో మరింత ఊపందుకుంది. బెంగాల్ సీఎం సువేందు అధికారి నేతృత్వంలో అక్రమ వలసదారులపై డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానం అమలు చేస్తోంది. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు పశ్చిమ బెంగాల్లో 12 హోల్డింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 5,000 మంది అక్రమ వలసదారులను ఎప్పటికే దేశం దాటించామని సీఎం సువేందు అధికారి ఇటీవల చెప్పారు. గతంలో ఇలాంటి వారిని నేరుగా జైళ్లకు పంపేవారు. కానీ ఇప్పుడు వారి కోసం ప్రత్యేకంగా హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బీఎస్ఎఫ్ సాయంతో అక్రమ వలసదారులను బంగ్లాదేశ్కు తిప్పి పంపుతున్నారు. అక్రమ బంగ్లాదేశ్ వలసదారులకు వ్యతిరేకంగా గుజరాత్ పోలీసులు ఆపరేషన్ డెల్టా హంట్ అనే డ్రైవ్ చేపట్టారు. గుజరాత్ వ్యాప్తంగా ఇప్పటివరకు 600 మందికి పైగా బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో దాదాపు 60 మంది ఆనంద్ జిల్లాలోనే పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో కాజల్ అనే మహిళ కూడా ఉంది. ఆమె సుమారు 10 ఏళ్ల క్రితం అక్రమంగా భారత్లోకి ప్రవేశించి ఆనంద్ నివాసి తరుణ్ పటేల్ను పెళ్లి చేసుకుంది. వారికి 8 ఏళ్లు, 2 ఏళ్ల వయసున్న 2 పిల్లలున్నారు. తన భార్య హిందూ ఆచారాలను పాటిస్తోందని, ఆమెను వెనక్కి పంపితే అక్కడ తీవ్రవాద శక్తుల వల్ల ముప్పు ఉంటుందని పటేల్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆమెను మహిళల శరణాలయంలో ఉంచి బంగ్లాదేశ్ తిప్పి పంపే చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న 7 బంగ్లాదేశ్ పౌరులను జూన్ 13న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజుల రామారం, జీడిమెట్ల, హెచ్ఏఎల్ ప్రాంతంలో వారు నివసిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. వారిలో 4 మహిళలు ఉన్నారు. నిందితులను చట్ట ప్రకారం బంగ్లాదేశ్కు పంపుతామని పోలీసులు తెలిపారు. 17 ఏళ్లుగా పరారీలో ఉన్న బంగ్లాదేశ్ నిందితుడిని ఉత్తరప్రదేశ్లో ఇటీవల అరెస్టు చేశారు. 2009 ఆగస్టులో అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ప్రవేశించిన కేసులో జాహిద్ నిందితుడు. 2009లో బెయిల్పై వచ్చినప్పటి నుంచి పరారైన అతడు పంజాబ్లోని డేరా బస్సీలో నివసిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నకిలీ ఆధార్ కార్డ్, బంగ్లాదేశ్ గుర్తింపు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ బంగ్లాదేశ్ పౌరులను గుర్తించి వెనక్కి తిప్పి పంపేందుకు భారీ గాలింపు చర్యలు చేపట్టినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం మార్చిలోనే ప్రకటించింది. ఒక్క 2025 సంవత్సరంలోనే 2,000 మందికి పైగా అక్రమ వలసదారులను దేశం దాటించామని అసెంబ్లీకి ప్రభుత్వం తెలిపింది. అక్రమ వలసదారులు ఆధార్ కార్డులను పొందకుండా నిరోధించేందుకు గాను అసోం కేబినెట్ 18 ఏళ్లు పైబడిన వారికి కొత్త ఆధార్ కార్డులను జారీ చేయకూడదని నిర్ణయించింది. ఒకవైపు భారత్
అక్రమ బంగ్లా వలసదారులను వెనక్కి పంపుతుంటే సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అసోంలోని సౌత్ సల్మారా, మేఘాలయ సరిహద్దుల్లోని నో మాన్స్ ల్యాండ్ వద్ద చొరబాటుదారులను వెనక్కి పంపేందుకు బీఎస్ఎఫ్ ప్రయత్నించగా అధికారిక దౌత్య ప్రోటోకాల్స్ లేవంటూ బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ వారిని స్వీకరించేందుకు నిరాకరిస్తోంది. మేఘాలయ ఫ్రంటియర్ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య గుర్తింపు విషయమై తీవ్ర వాగ్వాదం జరగడమే కాకుండా సరిహద్దు గ్రామస్తుల మధ్య రాళ్ల దాడి కూడా జరిగింది. మేఘాలయలోని దక్షిణ పశ్చిమ గారో హిల్స్ జిల్లాలోని మహేంద్రగంజ్ సమీపంలో నందేర్చార్ సెక్టర్ వద్ద సతీరాజ్ బన్షీ అనే వ్యక్తి అక్రమంగా సరిహద్దు దాటుతూ ఉండగా బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. అతన్ని తిరిగి బంగ్లాదేశ్కు పంపేందుకు ప్రయత్నించగా బంగ్లాదేశ్ అధికారులు అతడు తమ దేశస్థుడు కాదని చెప్పడంతో జూన్ 10న రాత్రంతా సరిహద్దులోని నో మాన్స్ ల్యాండ్లోనే అతడు ఉండిపోవాల్సి వచ్చింది. గురువారం ఉదయం అతని బంధువులు వచ్చి పత్రాలు చూపించడంతో బంగ్లాదేశ్ అధికారులు అతన్ని అనుమతించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సమన్వయ సమావేశం జూన్ 8 నుంచి 11 వరకు జరిగింది. ఈ సమావేశంలో అక్రమ చొరబాట్లు, మానవ అక్రమ రవాణా, నకిలీ నోట్లు, డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించాయి. అనుమానితుల పౌరసత్వాన్ని అధికారిక, చట్టపరమైన దౌత్య మార్గాల ద్వారా ధృవీకరించిన తర్వాతే తిప్పి పంపాలని బంగ్లాదేశ్ కోరింది. సరిహద్దుల్లోని శాంతి భద్రతలను కాపాడేందుకు రాత్రి వేళలా ఉమ్మడి గస్తీని మరింత పెంచాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. భారత్ బంగ్లాదేశ్ మధ్య 4000 కిలోమీటర్లకు పైగా సుదీర్ఘమైన భూ సరిహద్దు ఉంది. అక్రమ వలసలను అరికట్టడమే లక్ష్యంగా పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ సరిహద్దును పటిష్టంగా మార్చడానికి కేంద్రం వచ్చే ఏడాది స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును చేపట్టనుంది. మే 22న ఢిల్లీలో జరిగిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ వార్షిక రుస్తమ్జీ మెమోరియల్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయం చెప్పారు. స్మార్ట్ సరిహద్దుకు సాంకేతికతను జోడించి డ్రోన్లు, రాడార్లు, స్మార్ట్ కెమెరాల సాయంతో అక్రమ చొరబాట్లను అరికట్టనున్నట్లు ఆయన వివరించారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె వేసేందుకు బీఎస్ఎఫ్కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే భూమిని అందించే ప్రక్రియను చేపట్టింది. పశ్చిమ బెంగాల్లో దాదాపు 100 కిలోమీటర్ల సరిహద్దు భూమిని అదనపు కంచె నిర్మాణానికి బీఎస్ఎఫ్కు అప్పగించడంతో నిఘా మరింత కఠినతరమైంది. విజయవాడలోని రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఈ ఉదయం అత్యవసర వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుదాఘాతం సంభవించి దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించడంతో రోగులు ఆందోళన చెందారు. ఆసుపత్రి ప్రాంగణంలో కేకలు, ఆర్తనాదాలతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతను గమనించిన ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ వార్డులోని చిన్నారులను, ఇతర రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల చిన్నారులకు, రోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అంతా సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రాథమిక అంచనా ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఏలూరు శివారులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. దొంగలు లాకర్లు పగలగొట్టి ₹1 కోటి వరకు నగదు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. తార్ముట ఏలూరులో చొరబడ్డారని అప్రమత్తమైన పోలీసులు రాత్రంతా నగరం, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతుండగానే ఈ చోరీ జరిగింది. అర్ధరాత్రి రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల పరిపాలనా విభాగం తలుపులు పగలగొట్టి దొంగలు లోనికి ప్రవేశించారు. లాకర్ పగలగొట్టి నగదు చోరీ చేశారు. ఖాళీ అయిన లాకర్ను ప్రాంగణంలోనే పడేసి వెళ్లిపోయారు. ₹1 కోటి పైనే చోరీ చేసి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అక్కడే మరో లాకర్లో ఉన్న 70 లక్షల నగదును దొంగలు గమనించలేదు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల చోరీ ఎలా జరిగిందో తెలియడం లేదు. అయితే ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాల్లో మాత్రం ముఖాలకు మాస్కులు వేసుకున్న దొంగల ఛాయాచిత్రాలు చిక్కాయి. 7 ఈ నేరానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ఢిల్లీకి మీరు 71 సార్లు వెళ్ళారు. ఈ 71 సార్లు 15 సార్లు 15 మంది మంత్రులను కలిసారు మీరు, 15 మినిస్టర్స్. అందులో మీరు ఖట్టార్ గారిని 5 సార్లు కలిసారు. అంటే అర్బన్ డెవలప్మెంట్ ఈ యొక్క మెట్రో సంబంధించినటువంటి ఒక విషయం పైన. అశ్విని వైష్ణవ్ గారిని 3 సార్లు కలిశారు. అంటే లాస్ట్ ఈ యొక్క 25-26 ఈ ప్రాంతంలో దాదాపు 5 సార్లు ఖట్టార్ గారిని కలిసి, హైదరాబాద్లో కూడా వారు కలిశారు ఖట్టార్ గారిని. ఎందుకంటే నేనే ఆ రోజు అక్కడ ఐటీసీ కోహినూర్లో ఉన్నాను కాబట్టి. అదేవిధంగా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు 3 సార్లు కలిశారు. మీరు 3 సార్లు కలిసి 5 సార్లు కలిసినప్పుడు ఈరోజు మీరు కిషన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పడం ఏది ఉందో అది చాలా హాస్యపదంగా ఉంది. కిషన్ రెడ్డి గారు మీకు ఎందుకంటే అపాయింట్మెంట్ ఇప్పిస్తారు? మీరు ఈ 3 సార్లు 5 సార్లు 71 సార్లు మీరు మినిస్టర్ కలిశారు కదా, అప్పుడు ఎప్పుడైనా మీరు కిషన్ రెడ్డి గారు చెప్పారా మీరు నాతో రాండే పోదామని? మీరే అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క పిఎల్తో పోయారు కదా. మీరు ఎవరైనా కలుస్తున్నారని చెప్పి కిషన్ రెడ్డి గారిని అక్కడ చెప్పారు ఎవరికైనా? అది మాత్రం చెప్పలే. ఇప్పుడు మాత్రము ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారం చేయడానికి మీరు వేస్తున్నటువంటి నాటకాలు ఇవన్నీ కూడా. మీ ఉత్తరం ఒక నాటకం, ఒక బూటకం. ఇది ప్రజల్ని తప్పుదారి పట్టించే. మీకు 2.5 సంవత్సరాలే మీకు పరిపాలనకు అవకాశం ఇస్తే మీ పరిపాలన వైఫల్యము ఒక్క అంశం కూడా మీరు 6 గ్యారంటీలు ఇచ్చిన ఒక్కడు కూడా పూర్తి చేయలేకపోతే, ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు ఉంటే, ప్రజలు మీకు ఎదురు తిరిగే పరిస్థితులు ఉంటే, విద్యార్థులు మిమ్మల్ని ఎదురు తిరిగే పరిస్థితులు ఉంటే, స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ రాక, ఫీ రీఎంబర్స్మెంట్ లేక, బోధన చేయడానికి ప్రొఫెసర్లు లెక్చరర్స్ లేక, టీచర్లు అపాయింట్మెంట్ లేక, స్కూల్స్ మూతపడేటువంటి ప్రయత్నంలో ఆ ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. స్కూల్స్ మూతపడి ఇవన్నీ కూడా ప్రజల ఈ యొక్క మీ యొక్క పరిపాలన లోపాలని దాన్ని దారి మళ్లించడానికి ఈ యొక్క కొత్త అంశాన్ని తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగరాన్ని డెవలప్మెంట్ చేయడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము. అసలు కాంగ్రెస్ పార్టీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ డెవలప్మెంట్ మీద కానీ ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకు దాని మీద ఎప్పుడు కూడా వారికి శ్రద్ధ కూడా లేదు. నేను ఒకటే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. 2014 వరకు ఈ దేశంలో కేవలం 248 కిలోమీటర్ల మెట్రో రైలు ఉండే. 2014 వరకు కాంగ్రెస్ పరిపాలన సమయంలో ఈ దేశంలో కేవలం 248 కిలోమీటర్ల మెట్రో ఉన్నది. దాని తర్వాత 2014 తర్వాత నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 2026 వరకు 1155 కిలోమీటర్లు మెట్రో ఈ దేశంలో నిర్మాణం అయింది. అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మేము చేసినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో వాజ్పేయి గారు కానీ మోదీ గారు కానీ వారికి ఉన్నటువంటి ఒక బీజేపీలో రాష్ట్రాల్లో పరిపాలన ఒక అనుభవంతో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే వారికి ఒక అనుభవం లేదు. వాళ్ళకి అనుభవం ఉన్నది స్కామ్లు చేయడం వరకే. కోట్లాది రూపాయలు ఎట్లా తీసుకోవాలి అంతవరకే వాళ్ళకి తెలుసు. స్కాముల వరకే అనుభవం ఉంది వాళ్ళకు. డెవలప్ చేయాలేటం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు కమిషన్లకు స్కామ్లకు ఎంత మరిగిరంటే ఏ విధంగా మన ప్రాజెక్టు అప్లై చేయాలని కూడా మీకు తెలియదు. మెట్రో రైలు ప్రాజెక్టులో ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం మంత్రులుగానే ఎప్పుడు కూడా దీన్ని అడ్డుకోలేదు, మీకు ఇవని అనలేదు. మీరు డిపిఆర్తో పాటు ఫీజిబుల్ ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ ఫీజిబుల్ రిపోర్ట్ని మీరు ఈ రోజు వరకు కూడా సబ్మిట్ చేయాలి. మీరు ఇవ్వలే. మీరు ఇవ్వకుండా ఈరోజు ప్రజలతో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటుంది. మీరు ఎందుకు ఇవ్వలేదంటే ఫైనాన్షియల్ ఫీజిబుల్ సర్టిఫికేట్. తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర మీకు రావాల్సినటువంటి ఒక 13,000 కోట్ల రూపాయలు మెట్రోకి అవుతుందో మీరు దాన్ని మీకు ఉన్నటువంటి రుణాలను తీరుస్తా అంటే అది కాదు, మీరు ఆలోచించండి. O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, దీని మీద కొద్దిగా శ్రద్ధ పెడితే బాగుంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీకు సలహా ఇచ్చారు. ఆ సలహా మీకు నచ్చక
మరి ఇందులో మాకు ఏం మిగులుతుందో అనే బహుశా అనుమానం మీకు ఉండొచ్చు. కాబట్టే ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా రైల్వే మినిస్టర్ మీద, కిషన్ రెడ్డి గారి మీద మీరు ఈ యొక్క అభాండాలు వేస్తూ ఉన్నారు. ఇది పొరపాటు. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను. 4 సార్లు రైల్వే, 3 సార్లు రైల్వే మంత్రిని, 5 సార్లు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిని కలిసినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రితో కూడా చాలాసార్లు కలిశారు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు ఒక మంత్రిని కలవాలంటే మన కిషన్ రెడ్డి గారి సహకారం కావాలా? అంటే మీ లోపాలని మీరు దాచుకోవడానికి కిషన్ రెడ్డి గారి మీద చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఒక మీ మీద ఉన్నటువంటి ఆక్రోశాన్ని, కోపాన్ని దారి మళ్లించే ప్రయత్నంలో ఇవన్నీ కూడా మీ నాటకాలు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు చాలా పెద్ద మాటకారిని నేను ఒప్పుకుంటా, దాని విషయంలో డౌట్ లేదు. కానీ ఈ మధ్య మాటకారితో పాటు మీరు అబద్ధాలు కూడా దాంట్లో కూడా ప్రావీణ్యం పొందారు. ఈరోజు పిహెచ్డీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మీకు కూడా. గోబెల్స్ ప్రచారంలో ఇంత ప్రచారమా? అబద్ధాల ప్రచారమా? మీ లోపాలు పెట్టుకొని మీ చాతగానతనాన్ని ఈరోజు మా మీద రుద్దే ఎట్లండి? మెట్రో వచ్చిందే, తెచ్చిందే మేము. మెట్రోకు శాంక్షన్ ఇచ్చిందే మేము. మెట్రో ఇనాగ్రేట్ చేసిందే నరేంద్ర మోదీ. ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా ఈరోజు ఒప్పుకున్నదే మేము. మీకు చేతగాత కాకపోతే కిషన్ రెడ్డి గారి మీదనో, బీజేపీ మీదనో ఎందుకంటే మీరు ఈ యొక్క అబద్ధాలు చేస్తారు? అబద్ధాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ మీరు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు? మీరు డిపిఆర్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైతే సలహా మీకు రిలీజ్ చేసే ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహా, మీరు O&M చూడండి, లోన్ రీపేమెంట్ తర్వాత చేయొచ్చు అనేటటువంటి సలహా మీకు ఇస్తే అది మీకు నచ్చగా ఈరోజు సాంకేతికమైనటువంటి లోపాలు మీరు చేసుకొని ఏ విధంగా సబ్మిట్ చేయాలో ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు తెలవక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీకు అనుభవం లేక, మీ పొరపాటు వలన ఈరోజు తెలంగాణ హైదరాబాద్లో ఈ యొక్క మెట్రో రైలు ఆగిపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వంగానే, కేంద్ర ప్రభుత్వం మంత్రులు అనగానే కిషన్ రెడ్డి గారు అన్న ఆగలేదు. పైపెచ్చు కిషన్ రెడ్డి గారు ప్రతిసారి తెలంగాణ విషయంలో మేమే అనేక సార్లు బీజేపీ నాయకులం, మేము అనేక సార్లు మేము మంత్రులను కలిసాము. తెలంగాణకు ఇది రావాలి, అది కావాలి అడిగాను. కాబట్టి ఇప్పటి వరకు తెలంగాణకు 13,000 కోట్ల రూపాయలతోని ఈరోజు డెవలప్మెంట్కు ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మీరేమి ఇచ్చారండి? మీరు ఈరోజు అడుగుతా ఉన్నారు మమ్మల్ని, మీరేం తీసుకొచ్చారని చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నారు. ఉన్న స్కూల్ను జాగ్రత్తగా ఉంచుకోండి రేవంత్ రెడ్డి గారు. పిల్లలకు చదువు చెప్పడానికి టీచర్లు లేరు అక్కడ. టీచర్లకు జీతాలు సరిగ్గా రావట్లేదు అక్కడ. టీచర్లకు ప్రమోషన్ లేవు. గురుకుల్ స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి. మీరు పబ్లిక్ స్కూల్ అంటున్నారు. మీరే కదా ఎడ్యుకేషన్ మినిస్టరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ మీరే, ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరే. ఈ రెండు ఒక రంగంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి ఈరోజు మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి, మీ యొక్క వైఫల్యాన్ని పెట్టుకొని, మీ లోపాలు పెట్టుకొని, మీ యొక్క చాతగానితనం పెట్టుకొని, మీకున్న అనుభవం లేకపోయేటటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కానీ, కేంద్ర ప్రభుత్వం మీద కానీ, కిషన్ రెడ్డి గారి మీద కానీ ఇటువంటి అభాండాలు వేయకండి, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయకండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. మేమేమన్నాం, 2048 కిలోమీటర్లు 2014 వరకు ఉండే, 1115 కిలోమీటర్లు, 155 కిలోమీటర్లు మా సమయంలో మేము 12 సంవత్సరాలు ఇచ్చినాము. అందులో తెలంగాణ కూడా ఆ రోజు మేము ఇచ్చినాము. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ముందే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మెట్రో స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ ఇంకా ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ కూడా దాన్ని చాలాసార్లు అడ్డుకున్నది కూడా. ఎల్ఎన్టీతో గొడవ పెడి, మీకు తెలుసు, మీకు అసెంబ్లీ ముందు ఆ లైన్ కోసం చాలా వరకు ఇదైంది. ఆ రోజు కూడా మేము డిమాండ్ చేసినాం, ఫలక్ను మా దాకా తీసుకోకపోండి అని చెప్పేసి. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోలే. కాబట్టి ఏదో బీఆర్ఎస్కు ఇచ్చింది, వీళ్ళకి ఇచ్చింది అని కాదు. గతంలో అన్ని అహ్మదాబాద్ కానీ, ఇతర ప్రాంతాలు కానీ, ఇతర ఒక సంబంధించినటువంటి స్టేట్స్ కానీ వాళ్ళ డిపిఆర్, ఫైనాన్షియల్ ఫీజిబుల్ రిపోర్టు, O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఈ సంబంధించినటువంటి ఒక రిపోర్ట్స్ వారు ఇవ్వడం జరిగింది.
ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు కళ సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని భావిస్తున్న విమానాశ్రయం కోసం 1800 ఎకరాల అవసరమని అధికార యంత్రాంగం ప్రాథమికంగా తేల్చింది. ఎయిర్ ఫోర్స్ పౌర విమానాల రాకపోకలకు అనువుగా ఉండాలంటే ఇప్పటికే రక్షణ శాఖ పరిధిలోని 369 ఎకరాలతో పాటు అదనంగా మరో 1500 ఎకరాల స్థలం అవసరమవుతుందని తేల్చింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ విభాగం గ్రూప్ కమాండర్లు సబర్వాల్, హెగ్డే స్క్వాడ్రన్ లీడర్ రెడ్డితో కూడిన అధికారుల బృందం క్షేత్ర పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ లో విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న భూములను పరిశీలన చేసింది. కలెక్టర్ రాజాశిషా, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి నిషాన్ ఘాట్, బంగారుగూడ, అనుకుంట ప్రాంతాల్లో పర్యటించింది. విమానాశ్రయం ఏర్పాటుకు అవరోధంగా ఉండే హైటెన్షన్ విద్యుత్ వైర్లు, అనుకుంట, బంగారుగూడ వాగుల విషయం చర్చకు వచ్చింది. గత ప్రణాళిక ప్రకారం 800 ఎకరాల్లో ఒకసారి, 1000 ఎకరాల్లో ఒకసారి విమానాశ్రయం ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ రక్షణ, పౌర విమానాల రాకపోకలకు అనువుగా ఉండాలంటే ఖచ్చితంగా 1800 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందనే అభిప్రాయం అధికారుల బృందం నిర్ణయించింది. అనంతరం కలెక్టరేట్లో అధికారిక సమీక్ష నిర్వహించారు. త్వరలో పూర్తిస్థాయి నివేదిక ఆధారంగా ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలని అధికారులు నిర్ణయించగా ఎయిర్పోర్టుకు ముందడుగు పడిందని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. చాలా మంచి మనం ఒక రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఏవైతే గతంలో మరి ఢిల్లీలో ఉన్నటువంటి మీటింగ్ అయిన తర్వాత ఆనరబుల్ సీఎంస్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దాని ప్రకారం మళ్ళీ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ 700 acres ల్యాండ్ ఎక్విజిషన్ కి మళ్ళీ మాకు ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో పాటు మళ్ళీ అదనంగా 1500 ఎకరాలు ఒక డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ ఎయిర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, తర్వాత 80 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ ఎన్క్లేవ్ కావచ్చు, వాటికి కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ మరి అది కూడా అదనంగా ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఒక మంచి శుభవార్త ఆదిలాబాద్ జిల్లాలో ఈ పెద్ద ఎత్తున ఎయిర్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సివిల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఓన్లీ సివిల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మళ్ళీ సక్సెస్ఫుల్ ఇంకా ముందుకి ఉండాలి అంటే ఒక డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటే బాగుంటుంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఇది ఒక త్వరలోనే ఇది కూడా సాధించడానికి మనం అందరూ కూడా కలిసి కృషి కూడా చేస్తున్నాం. ఈ ఆదిలాబాద్ ప్రజలకు ఒక గొప్ప అవకాశం త్వరలో పూర్తిగా అవుతున్నదని నాకు నమ్మకం కలిగింది. ఏదైనా కూడా ఈ ఆదిలాబాద్లో ఈరోజు ఆ అధికారుల పర్యటన వల్ల మరొక అడుగు ఈ జాయింట్ యూజర్ ఎయిర్పోర్టు ముందుకు పడ్డది సందర్భంగా తెలియదు. ఇంకా ఫర్దర్గా ముందు వెళ్ళడానికి ఇటు స్టేట్ గవర్నమెంట్తో అటు సెంట్రల్తో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఇంకొక ముందడుగుగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఎయిర్పోర్టు వల్ల ఆ ప్రాంతంలో ఉద్యోగ కల్పన, దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానత ఏర్పడనుంది. గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడోదరాలో రోడ్డు పక్కన ఆగినున్న ట్రక్కును ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన బస్సు రాజస్థాన్ నుంచి సూరత్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న వడోదరా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు లోపల ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన 20 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది రాజస్థాన్కు చెందిన వారని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.